చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ డోంట్ క్యారీ మై ఎనీథింగ్. ఇక్కడ చూస్తే నా సినిమా అవార్డ్స్ ఒకటి కూడా ఉండదు, ఇవన్నీ ఆల్ క్రికెట్ అవార్డ్స్. అదే సిసిఎల్ గురించి చెప్పండి అసలు. మీరు టీం సినిమా నా నేషనల్ అవార్డు కూడా ఎక్కడ ఉందో తెలియదు. మా అమ్మ రూమ్ లో ఉంది అనుకుంటా. నేను తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చాను అంతే. బికాస్ ఇట్స్ వాజ్ హర్ సాక్రిఫైస్ ఫ్రమ్ లాస్ట్ 30 years. షీ మేడ్ ఇట్ పాసిబుల్. తను ఆ రోజు మా ఫాదర్ పోయిన తర్వాత ఇఫ్ షీ వుడ్ హావ్ గాట్ మ్యారీడ్ ఆర్ షీ వుడ్ హ్యావ్ లెఫ్ట్ అస్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్, ఈరోజు నేను తమన్ అనే మనిషే ఉండేవాడు కాదు. మ్యూజికల్గా నా క్యారియరే ఉండేది కాదు. సో ఇట్ వాజ్ హర్ సాక్రిఫైస్ ఆఫ్ 33 yearsలో. చాలా అందంగా ఉంటుంది మా అమ్మ. ఎంత అందంగా ఉంటుందంటే అంత క్యూట్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవడో ఒకటి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని, బట్ తను నన్ను నమ్మేసింది. వీడిని సెట్ చేయాలి. సో నన్ను నమ్మిన వల్ల నేను ఇంకా స్కూల్ వదిలేసి ఇంకా నేను బాలుగారితో జాయిన్ అయిపోయి మిగతా ప్రోగ్రామ్స్ అన్ని మీకు తెలుసు కదా, యూ నో మై హిస్టరీ. సో ఇంకా 9,000 స్టేజ్ షోస్, ఇంకా నా వర్కింగ్ విత్ 900 ఫిల్మ్స్, 74 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ బికాస్ పాసిబుల్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్. రాత్రి నేను వచ్చేంత వరకు తినేది కాదు. ఇంకా తన మొగుడిని ఎలా ఇంటి వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసేదో అలా నా కోసం వెయిట్ చేసేదో. కొడుకు కోసం షీ యూస్ టు వెయిట్. వచ్చేంత వరకు తినకుండా లిఫ్ట్లో ఎక్కడ స్టక్అప్ అయిపోతాను. సో ఇట్ వాస్ గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్. అందుకే ఆవిడ ఈరోజు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాను. ఆవిడ అంటే ఐఎమ్ గివింగ్ హర్ ఎవ్రీథింగ్ టు బెస్ట్ పాసిబుల్ ఫర్ హర్. బట్ వాట్ డస్ షీ వాంట్ మోర్ దెన్ యువర్ సక్సెస్? ఇంకా వాట్ ఎవర్, బట్ అమ్మలకి ఏముంటుంది కొడుకు అంతే. బట్ నేను చూసాను కదా, ఆవిడకి ఏమీ తెలియదు. కిచెన్ పూజలు తప్ప ఏం తెలియదు. వెళ్ళి వంట చేస్తుంది. వంకాయలో పిహెచ్డి చేసింది. వంకాయలో పిహెచ్డిఏ. అసలు ఏ వంకాయ ఇచ్చినా, ఎలాంటి వంకాయ, ఎలాంటి 10 రకాల కూరలు, కొత్తిమీర కారం పెట్టి ఏ వంకాయ, అసలు వంకాయలో మా అమ్మని కొట్టేవాడు వరల్డ్లోనే వెళ్ళాడు. ఛాలెంజ్ చేస్తాను. సో పచ్చళ్ళు. సో ఇంకా షీ నోస్ ద బెస్ట్ ఇన్ కిచెన్ టు ఫీడ్ అవర్ సన్ అండ్ డూ ద పూజాస్ ఇన్ ద ఇది. ఈరోజు థర్స్డే సాయిబాబా పూజ చేయాలి, ఈరోజు బుధవారం ఈరోజు గురువు పూజ చేయాలి, ఈరోజు మంగళవారం ఈరోజు అమ్మవారు పూజ చేయాలి, మండే శివుడు పూజ చేయాలి, ఫ్రైడే ఈరోజు ఈ పూజ చేయాలి, సాటర్డే వెంకటేశ్వర పూజ చేయాలి, సో సండే సూర్యుడికి చేయాలి. సో ఎవ్రీథింగ్ షీ వర్క్స్ టు మై, నా ప్లానెట్, నా అస్ట్రాలజీ చూసుకుంటూ ఇవాళ ఎవడికి ఇలా ఉండాలి, ఈరోజు ఈ తాడు కడదాం, ఈరోజు ఇది చేద్దాం. సో షీఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్. సో అక్కడి నుంచి ఆ బ్లెస్సింగ్స్ అండ్ మీ హార్డ్ వర్క్ కలిపి అసలు తిరుగులేని ఒక అద్భుతమైన సక్సెస్ లో ఉన్నారు. మదర్ ఇస్ మై బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్, ఆఫ్ కోర్స్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అండ్ టీమ్స్ మేనిఫెస్టేషన్ ఆల్సో. నా టీంని కూడా నేను అలానే చూసుకుంటాను కాబట్టి. ఎంతమంది మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు తెలుసా తమన్ గారు? కృష్ణ చెప్పారు, ఇంకా 2-3 చాలా మంది కృష్ణ. అది చూసి నాకు కంటిన్యూ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఇది. ఐ హ్యాడ్ టీయర్స్ బికాస్ తను ఎక్కువ మాట్లాడు. హీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ ఫెలో. సో మచ్ లోడ్ ఉంటుంది. ఏదో చెప్పాలని వేసుకుంటే చాలా లోడ్ ఉంటుంది. బికాస్ స్క్రాచ్ నుంచి ఉంటాడు. నా ట్యూన్ స్క్రాచ్ నుంచి డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పి వెళ్ళిన తర్వాత ఇంకా నేను లిరిక్ రైటర్ కృష్ణ మేము పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ పీపుల్ ట్రోల్ చేసేవి ఎన్నో ఉంటాయి కదా, ఇవన్నీ దాటి ఒక సినిమా ఒక పాటని హిట్ చేయడం అనేది మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అవన్నీ తెలిసినప్పుడు ఒక పాట హిట్ అవుతుంది సార్, అప్పుడు ఓపెన్ అవుతాడు. కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్తాడు. అంతవరకు తను కూడా ఈ వర్క్. సో వాడు ఎలా దీన్ని సక్సెస్ఫుల్గా ఏమేమి చేయాలి, నా మాటలన్నీ వింటాడు. కృష్ణ ఇది వద్దు, బాగాలేదు, ఇది చేద్దాం చేద్దాం. బికాస్ మేమే ఒక 10-16 ట్యూన్లు చేసుకున్న తర్వాత డైరెక్టర్గా వినిపిస్తాం. సో అలా వర్క్ చేస్తాం కాబట్టి. సో మీరు చేసిన కృష్ణ ఇంటర్వ్యూ వాజ్ సమ్ వెరీ గుడ్. చూసారు? వెరీ గుడ్. అది మొత్తం చూశాను. అప్పుడు నేను ఐ స్టడీ హ్యూమన్. నేను పెద్దగా చదువుకోలేదు, 5వ క్లాస్ ఫెయిల్ కదా. నేను ఎక్కువ చదువుకుంది మనుషులనే. ఐ స్టడీడ్ హ్యూమన్స్. సో మై స్టడీయింగ్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ బిగ్. అందరినీ ఐ స్టడీ పీపుల్. వాళ్ళు ఏంటి, వీళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళకి ఇది ఇష్టమా, వీళ్ళకి ఏం దేవుడు ఇష్టం, వీళ్ళకి ఏం ఫుడ్ తింటున్నారు నచ్చి. సో ఐ కేర్ అబౌట్ దెమ్ సో మచ్. మై టీమ్ సమ్మన్ హూ ట్రస్ట్ మీ. నన్ను ఎవరో నమ్ముతారు కదా, వాళ్ళని తల మీద పెట్టుకుంటారు. చాలా గొప్పగా ఉండవండి అది. మానవత్వం ఇప్పుడు ఈ రోజుల్లో లేనివి అవే, ఆ నమ్మకాలు, ఆ బంధాలు. ఇట్స్ నెవర్ సెల్ఫ్ నేనే నాదే అనేది. ఈ 2 words నాకు హిస్టరీలోనే లేదు. టీమ్ది అంతే. సక్సెసా టీమ్, ఫెయిలియరా ఎందుకు ఫెయిల్ అయింది, సక్సెస్ ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఇంత పేరు వచ్చింది, అవునా ఏం చేసాం ఇంత పేరు, ఇంత మనల్ని పొగుడుతున్నారు జనాలు, ఒకసారి వర్క్ చేద్దాం. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ద సైన్స్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. రెండు మనం చేయము. మీకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయా మ్యూజికల్? ఏం లేవుగా.
ఉంటాయి తిడతారు కదా. సినిమా వర్కౌట్ కాకపోయినా మీవన్నీ బాగానే అన్ని ఉంటాయి, ఉండేటప్పుడు నేర్చుకుంటాం అన్ని. కానీ అఫ్ కోర్స్ మీకు మిమ్మల్ని ట్రోల్ చేశారు చాలా మంది. అవును. ఎప్పుడు పట్టించుకోలేదు కానీ మీరు దులుపుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నాది కాదు కదా, ఇప్పుడు నేను ఇస్తాను, ఇప్పుడు బుట్ట బొమ్మ చేస్తాం, అది రిజెక్ట్ చేయడానికి 5 minutes పడుతుంది. బట్ దీంట్లో మ్యాటర్ ఉందని ఒప్పుకొని దాన్ని హిట్ చేయడం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మాక్సిమం ఇస్తాం బెస్ట్. నా ఒక డెసిషన్ ఉంటుంది. కరెక్ట్. నా పైన ఒక డైరెక్టర్, ఒక హీరో అందరూ కలిస్తేనే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. సో అందరూ 100% పెడితేనే సినిమా ఎప్పుడైనా. ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకు ఏమనిపిస్తుంది? చెత్తగా అనిపిస్తుందా? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటండి? అసలు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఏఐ వచ్చేస్తుంది, ఏఐ సెన్సేషన్ అయిపోతుంది. ఇప్పుడు మల్లికా గంధ పాట వచ్చింది కదా, ఆ పాట సుచిరం గొంతులో ఎలా ఉంటుంది అని మాకు వీ వాంట్ టు నో బిఫోర్. వాడు నాన్న నీకు ఒక 8 లైన్లు పాడి పంపించంటే పంపించాడు కదా, వాడు బిజీ ట్రావెలర్, వాడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు కదా. సో వాగ్దేవితో పాడించి ఏఐలో పెట్టి శిశిరం వాయిస్ని బయటికి తీసాం, వచ్చింది శిశిరం పాడినట్టే వచ్చేసింది. సో అంతవరకే వాడుకోవాలి తప్ప దీన్ని ఏదో చేసేస్తుంది అని ఇట్స్ నాట్. ఒరిజినల్ హ్యూమన్ టింబర్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ అంటారు. ఆల్వేస్ మన ఎమోషన్ కరెక్ట్గా పెట్టకపోతే ఎలా ఉంటుంది? మన ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే అంతే కదా. ఈ సినిమా అనేది ఎమోషనే కదా, ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే ఏ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. యూ కాంట్ టేక్ అ ఫేక్ ఫిలిం. మనం వెన్ ఎమోషన్లీ లో ఉన్నప్పుడే కదా సినిమా హై అవుతుంది. ఎమోషన్ లేని సినిమా, హిట్ అయిన సినిమా చెప్పండి, ఏ సినిమా అలా హిట్టే అవ్వదు. ఎమోషన్ ఉంటేనే హిట్ అవుతుంది. మేబీ స్పైడర్ మ్యాన్ మనకి సూపర్ మ్యాన్ సినిమాలోనే ఒక అమ్మాయి పై నుంచి పడిపోయింటే ఇంక కింద పడిపోయేంత వరకు ఏదో ఒక హీరోయిజం రాడే. 2వ ఫ్లోర్ పైన 9వ ఫ్లోర్లోనే పట్టుకోవచ్చుగా, ఎందుకు కింద వెళ్ళేంత వరకు ఆపుతాడు? స్పైడర్ రాడేవాడికి లాస్ట్ మినిట్లో వస్తాడు. అది కదా ఎమోషన్. కింద పడి ఇంక తల పగిలే లోపలే పడతాడు కదా. సో ఎవ్రీబడి ఫాలోస్ దట్ ఎమోషన్. వరల్డ్ రన్స్ ఆన్ ఎమోషన్. ఎవ్రీథింగ్ ఎమోషన్ కరెక్ట్గా ఉంటే ఏ సినిమా అయినా సినిమా హిట్ అయిపోతుంది అంతే. ఇంకా మనల్ని కూడా కరెక్ట్ కొట్టరా లేకపోతే ఫ్యాన్స్ కొడతారు అన్నట్టు అనిపిస్తుంది. సో ఎమోషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్.